వాళ్ళు అక్కడ వాడేసుకున్న డొమెస్టిక్ ఫ్లైట్స్ ని మనం తీసుకుంటాం ఇక్కడ. అది ఇన్నోవేషన్ చేసుకుని రెనోవేషన్ చేసుకుని చేస్తున్నాం. అంతే. ఇప్పుడు వీళ్ళు వాడేవి కూడా దాదాపు అట్లాంటి కొత్త విమానం కొన్నామంటే అక్కడ వాటిని ఇది చేసి వాడడమే ఇక్కడ. దాన్ని సరిగ్గా చెప్పరు వీళ్ళు. కొత్త విమానం సార్ మీకు అద్దె విమానం ఒక రకంగా లైక్ అద్దె టాక్సీ లాంటిది, వాడు ఏదైనా ఇవ్వచ్చు అంతే. ఇప్పుడు ఈ అద్దెల పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళు అలవాటు అయిపోయారు. ఇప్పుడు మీరు విమానాలు పెరిగే కొద్ది ప్రమాదాలు పెరుగుతాయి. 2 వీలర్లు పెరిగే కొద్ది 2 వీలర్లకు ప్రమాదాలు జరిగినాయి. 4 వీలర్లు పెరిగే కొద్ది 4 వీలర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానాలు మీకు అమెరికాలో నెలకు కనీసం 3-4 ఇన్సిడెంట్స్ ఉంటాయి. 3-4 ఇన్సిడెంట్స్ ఎక్కడో చోట ట్రైనింగ్ ఫ్లైట్ కూలిందో, హెలికాప్టర్ కూలిందో. మామూలుగా మనం ప్యాసింజర్ విమానాలు అయితే సార్, ఇప్పుడు డొమెస్టిక్ గానీ ఇంటర్నేషనల్ గానీ ఒక్కొక్కసారి వాతావరణం సరిగ్గా లేకపోతే ఆపేస్తారు వాళ్ళు, ఒక్కొక్కసారి క్యాన్సిల్ అవుతా కూడా ఉంటాయి. కానీ ఎక్కువ రాజకీయ నాయకులు ప్రయాణం చేసే విమానాలు వాతావరణం అనుకూలించకపోయినా వెళ్ళిపోయి ప్రమాదాలకు గురైన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు లేదు? అది ఊరికినే వీళ్ళు అంటారు. అంతేనా? మామూలుగా అయితే ఏ రాజకీయ నాయకులు తెగిచ్చి వెళ్దాం అండం. ఇప్పుడు ఈ ఫ్లైట్ జర్నీ మార్నింగ్ 8 to 8:30 అంటే కొంచెం మంచున్న లేదు, ఆ టైంలో లేకపోతేనే వస్తాడు. అందులో ఇతనికి ఆల్రెడీ ఒక ప్రమాదం గతంలో మిస్ అయింది. అట్లాగ ఒకసారి గతంలో జరిగింది. జరిగినప్పుడు భయపడిపోయాడు. ఆ రోజున ఎంత వణికిపోయాడు తన తర్వాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఒకసారి విమానం దాదాపు